అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇదండి సంగతి. ఈ పూట అయ్యో! వైసీపీ, వైసీపీ పార్టీ మీరు చూసుకుంటే అదొక కంప్లీట్‌గా ఎమోషన్స్ మీద బేస్ అయ్యి వచ్చిన పార్టీ. ఆ పార్టీకి బలం జగన్మోహన్ రెడ్డి గారే. కంప్లీట్‌గా ఒక జగన్ అనే ఒక ఎమోషన్ మీదే ఆ పార్టీ నిర్మితమైంది. మీరు చూసుకుంటే మొదట వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఆ సింపతి మీద, కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని చెప్పిన సింపతి మీద ప్రజల్లోకెళ్ళి ఒక పార్టీని పెట్టుకొని, ఆ సింపతి మీద పార్టీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఆనాడు ప్రజలకి జరిగిన ఉప ఎన్నికల్లో వీళ్ళు ఘన విజయాలు సాధించడం కూడా జరిగింది ఆ సింపతి మీద. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సింపతి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఘన విజయాలతో గెలిచారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి దశ ఎన్నికల్లో మాత్రం ప్రజలు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే ఆలోచనతో టీడీపీ వారికి అవకాశం ఇచ్చారు. ఆ దఫా వైసీపీ ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడింది అసెంబ్లీలో. ఇక పోరాటం అంతా మీరు చూసారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఇక అసెంబ్లీ నుంచి బయటికెళ్ళి పాదయాత్రని పెట్టుకొని, ప్రజల్లో పాదయాత్ర చేసుకొని, ఊరూరా తిరిగి ప్రజల వద్దకెళ్ళి, ఎప్పుడైతే ఒక నాయకుడు ప్రజల వద్దకెళ్తాడో ఖచ్చితంగా ప్రజలు ఆ నాయకుడిని అబ్జర్వ్ చేస్తారు. అతనిలో ఉన్న మాటల్లో నిజాయితీ గాని, చేస్తాడనే నమ్మకం కలిగితే అతనికి ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇచ్చి చూస్తారు. అదే జరిగింది రెండో దఫా ఎన్నికల్లో. 2019 ఎన్నికల్లో డెవలప్‌మెంట్‌కి చేసినటువంటి టీడీపీ పార్టీని కూడా పక్కన పెట్టి 23 సీట్లకు పరిమితం చేసి వైసీపీ పార్టీని ఘన విజయం దగ్గర దగ్గర 151 సీట్లను వాళ్ళకి ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు ప్రజలు. ఇక తర్వాత 5 ఏళ్ల పాలన జరిగింది. అందరూ జూసారు. పాలన ఎలా జరిగింది? ఏంటి? అయన్నీ జరిగినాయి. ఆ తర్వాత నెక్స్ట్ దఫా జరిగిన ఎన్నికల్లో వాళ్ళ పాలనని ప్రజలు అంచనా యేసుకొని, దాని ప్రకారం వాళ్ళని 11 సీట్లే పరిమితం చేసి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు. ఇది బేసిక్‌గా వైసీపీ పార్టీ యొక్క ప్రస్థానం. అయ్యో! వైసీపీ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు చుట్టుముడుతున్న కఠినమైన పరిస్థితులు. మీరీ గడిచిన కొద్ది కాలంగా చూస్తే, ఏ సోషల్ మీడియాలో గాని, ఎక్కడైనా గాని, ఒకటి మెయిను ప్రధానమైన ఇష్యూ వచ్చేసి తిరుపతి లడ్డు కల్తీ కేసులు. ఇంకొక ఇష్యూ చూసినట్టయితే ఇంకో పక్క నుంచి మద్యం స్కాము. మరొక విషయం చూసినట్టయితే ఆ పార్టీ నాయకుడి మీద ఉన్న పాత కేసులు, వాటి దృష్ట్యా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. ప్రజాప్రతినిధుల మీద లాంగ్ పెండింగ్ ఉన్న కేసుల్ని ఎన్నాళ్ళు తేల్చకుండా ఉంచుతారు. ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉంటాయి. వాళ్ళు ఎన్నాళ్ళని ఇలా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతూ ఉంటారు. ఏదైనా యాక్షన్ తొందరగా తీసుకోమని చెప్పటం, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయమని చెప్పటం అనే మాటలు. ఇంకొక పక్క నుంచి చూస్తే, నాలుగో పక్క నుంచి ఫ్యామిలీ నుంచి వస్తున్న ఇది. మీరు ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే, మొదట చెప్పుకున్న తిరుపతి ప్రసాదం కల్తీ విషయం. మొట్టమొదట ఇది తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ బయటపెట్టారు. గడిచిన 5 ఏళ్లలో తిరుపతి ప్రసాదం లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అని చెప్పని ఒక వ్యాఖ్యానం చేశారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు దాన్ని ఖండించారు. మేము ఎటువంటివి అయి చేయలేదని మాట్లాడారు. కోర్టుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత కోర్టు వారు ఒక సిట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గడిచిన ఈ వారంలో జరిగిన అరెస్ట్‌లు, నలుగురు ఆ లడ్డు సరఫరా చేసేటటువంటి కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలని నలుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. నాట్ బై స్టేట్ గవర్నమెంట్ పోలీసు, సీఐడీ కాదు. సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. విచారణ చేస్తారు. ఇప్పుడు ఆ విచారణలో ఇదంతా తప్పు అని తేలిందనుకోండి. అంటే లేదు ఆ రిపోర్టు కరెక్ట్‌గా లేదు. ఎటువంటి కల్తీ జరగలేదని తేలితే
వైసీపీ వారు ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డట్టే. ఒకవేళ అది నిజమని తేలిందనుకోండి, ఇగ మీరే ఊహించుకోండి. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఇది కొన్ని కోట్ల మంది భక్తులకి, దేవుడికి సంబంధించినటువంటి విషయం. దాన్ని అంత తేలిగ్గా ప్రజలు క్షమిస్తారా, మర్చిపోతారా అంటే చెప్పలేం. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఓకే. రెండోది ఇప్పుడు మద్యం కేసు. మద్యం స్కామ్. రీసెంట్‌గా చూస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా లేవనెత్తారు దాని గురించి. మొన్న మాట్లాడిన వీడియోలో కూడా నేను ఇది ప్రస్తావన చేశాను. ఆల్రెడీ ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ మద్యం స్కామ్ అనేది ఒక కీలక పాత్ర పోషించింది కేజ్రీవాల్ గారు ఓడిపోవడానికి. గడిచిన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత మేర పర్సెంటేజ్ ప్రభావం చూపిచ్చింది. కవిత గారి మీద వచ్చిన ఆరోపణలు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించయితే అందరికీ తెలిసిందే. అందరు సజీవ సాక్ష్యమే దానికి. అది చాలా కీలకమైన పాత్ర పోషించింది. వైసీపీ వారి ఓటమిలో 11 సీట్లకు పరిమితం అవ్వటంలో, చాలా చోట్ల హ్యూజ్ మెజారిటీలు రావటంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆ బ్రాండ్‌లు అయన్నీ ఇగ మళ్ళా మనం ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. అంత తెలిసిన భాగవతం ఇదంతా. ఆ బ్రాండ్ మద్యం కాదు, ఓన్ బ్రాండ్స్ తయారు చేశారని చెప్పని, రేట్ ఎక్కువ చేసి అమ్మారని చెప్పని, రకరకాల వ్యాఖ్యానాలొచ్చినాయి, న్యూస్‌లు అన్నీ వచ్చినాయి. దాని ఫలితం ఎలక్షన్ రిజల్ట్ అయిపోయింది అక్కడితో. కానీ ఇది కేసుల రూపంలో చుట్టుకుందనుకోండి, ఇంకా చాలా పెద్ద ప్రమాదం. ఎందుకంటే రీసెంట్‌గా కూడా చూసాం మనం. టాక్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో, న్యూసుల్లో మాట్లాడుతున్నారు. అది నాట్ ఓన్లీ కల్తీ మద్యము, డబ్బులకు సంబంధించిందే కాదు, ఆరోగ్యానికి సంబంధించినది కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ కేసుల రూపంలో వెళ్తే అది కూడా చాలా ప్రమాదం వైసీపీ పార్టీకి. ఇంకో పక్క చూస్తే ఆ పార్టీ నాయకుడి మీద లాంగ్ స్టాండ్ కేసులున్నాయి. డబ్బుల విషయంలో, అవినీతి విషయంలో వాటి మీద స్కామ్ కేసులున్నాయి. అందరికీ తెలిసిందే. ఈడీ కేసులున్నాయని చెప్పని. వారు బెయిల్ మీద ఉన్నారు. తర్వాత ఇంతకుముందయితే కోర్టుకు కూడా వెళ్ళేవాళ్ళు. ఈ ముఖ్యమంత్రి అయినాక వాళ్ళకు వెసులుబాటు దొరికింది. ఇయన్నీ తెలిసిందే. మనం మళ్ళీ చెప్పుకునేదేం లేదు. వీటి విషయంలో కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు. ఇది కూడా వైసీపీని ఒక ప్రమాదంలో నెట్టే పరిస్థితే. ఒకవేళ ఆ బెయిల్ రద్దులు ఇలాంటివి మళ్ళా జరిగినాయి అనుకోండి, కేసులు విచారణ జరగటం మొదలయ్యి, అప్పుడు కూడా ఆ పార్టీ పెద్ద ప్రమాదంలో పడుతుంది. ఇంకో పక్కన వీటన్నిటికంటే ప్రమాదకరంగా ఇంకొక సమస్య ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. యాక్చువల్‌గా గడచిన ఎన్నికల్లో ఇది కూడా ప్రభావం చూపిచ్చింది. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల అండ్ వాళ్ళ మదరు, వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలక్షన్ సందర్భంలో అది కూడా పెద్ద ప్రభావం చూపిచ్చింది. సామాన్య జనాలకైతే ఇయన్నీ తెలీదు గానీ, వాళ్ళనుకున్నది ఏందంటే, ఎలక్షన్ టైంలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలేంటంటే, ముఖ్యమంత్రిగా ఉన్నారు 5 ఏళ్ళు, వాళ్ళ బాబాయిని చంపిన హంతకుల్ని పట్టుకోలేకపోయారు అనేది ఒక నెగెటివ్‌గా ఎళ్ళిపోయింది. ఈ కేసులు కూడా ముంచుకొస్తున్నాయి. ఇక వదిలేయండి, అది సునీతారెడ్డి గారు ఫైట్ చేస్తున్నట్టున్నారు కోర్టులో. అవి కూడా ముంచుకొస్తుంది. ఇంకా సొంత చెల్లెలు, తల్లితో ఆస్తి కేసులు. ఓకే. ఈ కేసులు ఇప్పుడు ఈ కొన్ని కేసుల్లో ఇవి శిక్ష పడతాయి, పడవు ఇయన్నీ ఎవరికీ ఇప్పుడు తెలీదు. ఇయన్నీ ఆరోపణలు, విచారణ దశలోనే ఉన్నాయి. అయి కొన్ని ప్రూవ్ కాలేదు, ఏవి కాలేదు. కానీ ఈ డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అయి ఒకవేళ రేపు ప్రూవ్ అయ్యి బయటపడితే, అంటే నిజాయితీగా ఏ తప్పు లేదని ప్రూవ్ అయ్యి బయటపడితే, మళ్ళీ వైసీపీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టే. ప్రూవ్ అయితే ఇక చాలా పెద్ద ప్రమాదం. ఈ డ్యామేజ్ జరిగిన దాన్ని కూడా వీలైతే మీరు సోషల్ మీడియా గానీ, వేరే ప్లాట్‌ఫామ్స్‌లో గానీ, తప్పు చేయలేదు అని చెప్పే విషయాలేమన్నా ఉంటే అవి పంచుకుంటాం. చాలా మంచి చేస్తది వైసీపీ పార్టీకి. ఇదండి సంగతి. థాంక్ యూ వెరీ మచ్.